అక్రమ వ్యాపారమైన అధికారిక ముద్ర ఉంటే సక్రమంగానే సాగుతుంది. పాలకపక్ష నేతల అండ ఉంటే చాలు అక్రమార్కులు చెలరేగిపోతారు. సంపాదించేది ఎవరైనా అపవాదు మాత్రం ప్రజా ప్రతినిధులకే. ప్రస్తుతం తెలంగాణలోని ఆ జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారం అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెడుతోంది. శాండ్ దందా వ్యవహారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో పాటు పాలక పెద్దల దృష్టికి వెళ్ళింది. ఇంతకీ ఏ జిల్లాలో ఇసుక దందా సాగుతోంది? ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేల పాత్ర ఏంటి? అధికారులు సైలెంట్ అవ్వడానికి కారణమేంటి? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శాండ్ మాఫియా చెలరేగిపోతోంది. అధికార కాంగ్రెస్ నేతలు యథేచ్ఛగా అక్రమదందా సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తవ్విన శాండ్ను మహారాష్ట్రతో పాటు హైదరాబాద్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారని అంటున్నారు. ముఖ్యంగా జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో ఇసుక అక్రమదందా జోరుగా నడుస్తోంది. కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు శాండ్ మాఫియాను నడిపిస్తున్నారు. ఎమ్మెల్యేల కనుసన్నల్లో కొందరు, శాసనసభ్యుల పేర్లు చెప్పి మరికొందరు ఈ దందా నడుపుతున్నారు. ప్రధానంగా నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువన మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే చాటుమాటుగా తోడేస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలతో పాటు హైదరాబాద్కు రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారని అంటున్నారు. అయితే స్థానిక అవసరాలు, ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనుల కోసం ఇసుకను వాడుతున్నారని ఎమ్మెల్యేలు అధికారులకు చెబుతున్నారు. దీంతో వారు కూడా తాత్కాలిక పర్మిట్లు ఇప్పిస్తున్నారు. దీనికి తగిన రుసుము చెల్లించి నిర్ణీత గడువులో అనుమతించిన మేరకు మాత్రమే ఇసుక తీసుకోవాలి. ఇది కూడా రెవెన్యూ, మైన్స్ అధికారుల పర్యవేక్షణలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే తీసుకువెళ్లాలి. కానీ స్వయాన ఎమ్మెల్యేలు ఆదేశించడంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో రెయ్యింబవళ్లు వందలాది లారీలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ప్రధానంగా జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలో మంజీరా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ 3 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. జుక్కల్ ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నడిచిన అధికారిక క్వారీలను స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఫిర్యాదుతో మూసివేశారు. ప్రస్తుతం అవే ఏరియాలో మళ్లీ తవ్వకాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు కొందరు కాంట్రాక్టర్ల అవతారమెత్తి శాండ్ దందా సాగిస్తున్నారు. చాటుమాటుగా తవ్వకాలు జరుపుతూ ట్రాక్టర్లలో తరలించి రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారని అంటారు. బాన్సువాడ ప్రాంతంలోనూ అక్రమ ఇసుక రవాణా వివాదం స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మెడకు చుట్టుకుంది. అభివృద్ధి పనుల పేరిట ఓ యువనేత ముఖ్య అనుచరులు బీర్కూరు పరిధిలో రాత్రుల్లో తవ్వకాలు జరుపుతున్నారట. రాష్ట్ర సరిహద్దులు దాటి కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఇక బోధన్లోనూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుచరులు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. బోధన్ సరిహద్దుల్లో 3 పాయింట్లలో స్థానిక అవసరాల పేరిట అక్రమ తవ్వకాలు చేస్తున్నారట. రెవెన్యూ, పోలీసు అధికారుల అండదండలతో మంజీరా నదిలో ఇసుక కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారని అంటారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని సుదర్శన్ రెడ్డి క్లారిటీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ దందా నడుపుతున్న కాంగ్రెస్ నేతలపై కొందరు టీపీసీసీకి ఫిర్యాదు చేశారట. అన్నీ ఎమ్మెల్యేలే చేసుకుంటే మా సంగతి ఏమిటని ఓ స్థాయి నేత ప్రశ్నించడం చూస్తే అక్రమాలు ఏ రేంజ్లో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్వపక్షంలోని వ్యతిరేక వర్గం ఎమ్మెల్యేల అక్రమ దందాలపై పార్టీ పెద్దల చెవిన వేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇసుక దందాల తలదూర్చొద్దంటూ శాసనసభ్యులను సీఎం ఆదేశించినా బేఖాతరు చేస్తున్నారని అంటారు. దీంతో బోధన్, బాన్సువాడ, జుక్కల్ ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు, ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఇసుక తవ్వకాలకు తాత్కాలిక అనుమతులు ఇవ్వాలని మౌఖిక ఆదేశాలిచ్చారు. దీనిని అలుసుగా తీసుకుని ద్వితీయ శ్రేణి నేతలు ఓ ట్రాక్టర్ అనుమతి తీసుకుని పదుల సంఖ్యలో ట్రక్కుల్లో తరలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ, పోలీసు అధికారులు అక్రమ రవాణాను అడ్డుకోకుండా ఇసుక వ్యాపారులతో చేతులు కలుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే తామేదో అనుకోని ఆదేశాలిస్తే వాటిని ఎటేటో తీసుకెళ్తున్నారని, చివరకు అది తమ మెడకు చుట్టుకుంటుందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ దందా వద్దే వద్దని కొందరంటుంటే మరికొందరు నిబంధన ప్రకారం తవ్వుకోండి కానీ బద్నాం చేయకండి అని చెబుతున్నారట.
మొత్తం మీద 3 నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలే ఇసుక వ్యాపారుల అవతారమెత్తి దున్నేస్తున్నారని అంటారు. అయితే శాసనసభ్యులు ముడుపులు తీసుకుని దందా నడిపిస్తున్నారా, కార్యకర్తల ఒత్తిడితో కొడుతున్నారా అన్న అంశాన్ని తేల్చే పనిలో పడ్డారు నిఘా అధికారులు. గతంలో గులాబీ నేతలు కేవలం ఇసుక అక్రమ వ్యాపారంతోనే తీవ్ర విమర్శలు పాలయ్యారు. కొందరు ఎన్నికల్లో ఓడిపోయారు. తిరిగి కాంగ్రెస్ నేతలు కూడా అదే ఇసుక మాఫియాను పోషించడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందో, అధిష్టానం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం.